సార్ కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గత 10 రోజులుగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. మళ్ళీ ఒకసారి కూడా ఆహ్వానం పలుకుతున్నారు. చాలామంది తిరుమలకే పోవాలనే ఆలోచనతో ఉంటారు. ఏ వైష్ణవాలయంలో అయినా కూడా మీకు అదే పుణ్యం ప్రాప్తిస్తుంది. ప్రత్యేకించి ప్రాశస్త్యం కలిగినటువంటి కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం కూడా అందుకు వేదికగా నిలబడబోతుంది. కోటి ఏకాదశ ఉత్తర ద్వార దర్శనానికి దయచేసి అందరూ కూడా ఆహ్వానితులు. అంతేకాకుండా ఇందాక చెప్పినాను, ఎమ్మెల్యే గారు కాదు, ఆ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కావచ్చు, ఆలయ ప్రధాన అర్చకులు, ఉపప్రధాన అర్చకులు, అర్చకులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కావచ్చు, పుర ప్రముఖులు కావచ్చు, వారందరి సహాయ సహకారమే ఈ రోజున మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకోగలుగుతాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి వేడుక కూడా ఏ ఏడాదికి ఆ ఏడాది మరింత వేడుకగా జరిగే విధంగానే మా అందరిలో కూడా పట్టుదల ఉంది. తద్వారా ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి మరింత పెద్ద ఎత్తున పరిచయం చేయాలనే ఒక ఆలోచన, ఒక ప్రయత్నం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది.